హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ సింధు మోహన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా టేస్టీగా పొటాటో ఫ్రై అయితే చేసి చూపిపోతున్నానండి. మీకు ఎప్పుడు పొటాటో ఫ్రై చేసినా కూడా కొంచెం ముద్దగా అతుక్కున్నట్టు వస్తుందా? ఇప్పుడు నేనైతే టిప్స్ తో పాటు చెప్తానండి. ఇలా కనుక మీరు పొటాటో ఫ్రై చేసుకున్నట్టయితే మీకు ఎక్కడ బంగాళదుంప అనేది అతుక్కోకుండా ముక్క అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు విడివిడిగా వస్తుంది. ముందుగా అయితే పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. నేనైతే ఒక 1/4 కిలో బంగాళదుంప అయితే తీసేసుకొని వాష్ చేసుకొని అయితే మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు బంగాళదుంప పైన స్కిన్ అంతా తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే పైన ఉన్న స్టార్చ్ అంతా వెళ్ళిపోతుంది వాష్ చేసుకుంటే. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ సర్కిల్స్ గా కట్ చేసుకోండి బంగాళదుంప ముక్కలు అనేవి. ఇలా సర్కిల్స్ గా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ముక్కలు అనేవి కట్ చేసుకోవడానికి ఈవెన్ గా ఉంటుంది. ఇలా అయితే నాకు అలవాటే కాబట్టి 4-5 పెట్టుకొని ఒకేసారి కట్ చేసుకున్నానండి ఇలా స్ట్రైట్ గా. అదే మీరు బిగినర్స్ అనుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఒక బంగాళదుంప పెట్టుకొని ఇలా అయితే కట్ చేసుకోండి. చూసారా, ఇలా కట్ చేసుకుంటే మొత్తం ఈవెన్ గా ఇలా చిన్న చిన్న ముక్కలుగా వస్తాయండి. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా కనుక ఫ్రై చేసి పెడితే. ఇప్పుడైతే ఒక పెద్ద బౌల్ తీసేసుకొని దాంట్లో ఫుల్ గా వాటర్ వేసేసుకొని ఇలా అయితే ముక్కలు వేసేసుకోండి. చూసారండి అంత చిన్న చిన్న ముక్కలు వచ్చినాయో. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసి పెడితే. ఇలా అయితే ఒకసారి వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని పక్కన పెట్టేసేయండి వాటర్ అనేది. ఇప్పుడు నేనైతే ఒక 1/4 కిలో బంగాళదుంప ముక్కలుగా అయితే ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసుకున్నానండి. మీరు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నారనుకోండి కొంచెం కూర అనేది ముద్దగా వస్తుంది, అది ఒకటి గమనించుకోండి. ఫ్రై అనేది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ అన్నా లేకపోతే 3 స్పూన్స్ అన్నా ఆయిల్ వేసుకోండి మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకున్నానండి. ఎండుమిర్చి వేగుతున్నప్పుడు దాంట్లో లైట్ కొంచెం ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నాను. ఇలా ఆవాలు జీలకర్ర కొంచెం చిటపట్లాడిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలని మరీ ఎక్కువ వేగవసరం లేదండి. జస్ట్ ఉల్లిపాయ అనేది కొంచెం వేగిన తర్వాత చూసారా అండి ఇలా పింకిష్ కలర్ వస్తుంది కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఇలా కొంచెం వచ్చిన తర్వాత దాంట్లో గుప్పడైతే కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. ఇలా అయితే ఒకసారి మిక్స్ చేయండి. చూసారు, ఇలా కరివేపాకు వేగిన తర్వాతే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అయితే వేయండి. వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని వేసుకోండి. ఇలా అయితే వేసేసుకొని ఒక్కసారి అయితే ఇలా మిక్స్ చేయండి. చూసారు కదండి, ఉల్లిపాయ నేను ఎక్కువ మగ్గించలేదు. ఇలా మిక్స్ చేసేసి సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి. ఇది మగ్గే లోపే దీంట్లోకి ఒక స్పెషల్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇది వేసుకోవడం వల్ల ఈ బంగాళదుంప ఫ్రై అనేది టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ముందుగా అయితే మిక్సీ జార్ తీసేసుకుని దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే కారం వేసుకోండి. నేనైతే 1 స్పూన్ కారం వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ ఏమో పసుపు వేసుకున్నానండి. ఒక 1 స్పూన్ ఏమో ఫుల్గా ధనియా పౌడర్ వేసుకోండి. చూసారు కదా, స్పూన్ అనేది చిన్నగా ఉంది, మరి పెద్దది కాదు. ఒక 1/2 స్పూన్ ఏమో జీరా పౌడర్ వేసుకున్నాను. ఒక 6-7 ఏమో ఇక్కడ జీడిపప్పులు వేసుకోండి. ఖచ్చితంగా జీడిపప్పులు వేసుకోండి. జీడిపప్పులు నచ్చిన వాళ్ళు పల్లీలు వేపుకొని పల్లీలు కూడా వేసుకోవచ్చు, పైన పొట్టు తీసేసుకొని. ఒక 1/2 స్పూన్ ఏమో మిరియాలు వేసుకున్నానండి ఘాటు కోసం. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఎంత స్మూత్గా ఉండాలంటే పేస్ట్ అనేది పాలు ఎలా ఉంటాయో కొంచెం పల్చగా అలా స్మూత్గా ఉండాలి. చూసారు కదా, ఇలా స్మూత్. చూసారండి, లిక్విడ్గా కొంచెం స్మూత్గా ఉంది. ఇలా ఉండాలి పేస్ట్ అనేది. ఈలోపు మనకి బంగాళదుంప ముక్కలు అనేవి ఫ్రై అవుతూ ఉన్నాయి చూడండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. నేనైతే మీకు వీడియోలో చూపించలేదు కానీ తిప్పుతున్నట్టు. ఇలా ఇప్పుడు చూడండి బంగాళదుంప ముక్కలు అనేది మొత్తం ఈవెన్ గా మంచి కొంచెం కలర్ గా వచ్చినాయి. చూసారా, మరీ ఎక్కువ మార్చినట్టు కాదండి. కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్ లో మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. మీకు పొటాటో అనేది కుక్ అయింది అని అర్థమైన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. అప్పుడే ఏంటంటే మనకి ముక్కలకి అంతా పట్టి ముక్క అనేది ఎక్కడ అతుక్కోకుండా మెత్తగా అవ్వకుండా ఉంటుందండి. ఖచ్చితంగా బంగాళదుంప ముక్కలని ఉడికిన తర్వాతే మనం సాల్ట్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ మీరు ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా అయితే ప్రెస్ చేస్తే సాఫ్ట్ గా ఉండాలి ముక్క అనేది. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత ఇంకొంచెం సేపు వేపుకోవాలండి. అలా కొంచెం వేగిన తర్వాత దాంట్లో మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఖచ్చితంగా సిమ్ ఫ్లేమ్ లో పెట్టినే ఉండాలి పేస్ట్ అనేది వేసేటప్పుడు, ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఇలా ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇలా అయితే మంచిగా ముక్కలకి పట్టించాలి పేస్ట్ అనేది. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి పేస్ట్ వేసుకోవడం వల్ల. రెగ్యులర్ గా మనం కారం వేసుకుంటాం కానీ ఇలా ఎవరు ట్రై చేసి ఉండరు కదా, ఒక్కసారి అయితే ట్రై చేయండి. మంచి కలర్ లో తినేటప్పుడు కూడా చాలా యమ్మీగా ఉంటుంది. మీ పిల్లలు ఎవరైనా డ్రై ఫ్రూట్స్ తినని వాళ్ళు వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఇలాంటి రెసిపీస్ లో నేను చూపించినట్టు డ్రై ఫ్రూట్స్ పేస్ట్ ఇలా వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అలా మిక్స్ చేసేసుకొని కొంచెం వేగిన తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఒక 1/2 చెక్క అయితే నిమ్మరసం పిండుకున్నానండి. ఇక్కడ నిమ్మరసం పిండుకోవడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది, ఎవరు స్కిప్ చేయొద్దండి. వేగిన తర్వాత నిమ్మరసం పిండుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత. నిమ్మరసం పిండుకున్న తర్వాత ఒక్కసారి అయితే అలా వేడికే మిక్స్ చేసేసి
లాస్ట్ మీకు నచ్చినట్టయితే సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకొని వేడి వేడి అన్నంలో ఈ పొటాటో ఫ్రై వేసుకొని తింటే అసలు రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. ఈ పొటాటో ఫ్రై రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇలా స్పూన్ వేసుకొని ఉట్టి ఫ్రై తినేస్తారండి, అంత కమ్మగా ఉంటుంది ఫ్రై రెసిపీ అనేది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Take care. Bye bye. See you next video. For more videos, please like, share and subscribe. Thank you so much for watching and take care. Bye bye.